ఎల్ఆర్ఎస్ ఫీజులు వసూలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజల మీద తీవ్రమైన ఆర్థిక భారం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎల్ఆర్ఎస్ ఫీజు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా కేంద్రంలోని చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నియోజకవర్గ పార్టీ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ ధర్నా చేపట్టారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని, అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్టీ నేతలు మాట మార్చారని అన్నారు. కొంతమంది గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకున్నారు, కానీ కొంతమంది గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా లేకుండా చేసిండ్రు. మాకు ఒక చట్టబద్ధత దొరుకుతుంది, మాకు దీని ద్వారా కొద్దిగంత ఇంటికి లోన్ తీసుకోవచ్చు, మేము ఇల్లు కట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో అనేక మంది అప్రోచ్ అయితే ఆ అనధికారికంగా ఉన్న వాటిని, అనుమతి లేని వాటిని, తెలుసో తెలియకో చేసిన వాటిని క్రమబద్ధీకరణ చేయాలనే ఉద్దేశంతో గ్రామ సీమల్లో, పట్టణ ప్రాంతాల్లో, మున్సిపాలిటీ ఏరియాల్లో ఎక్కడెక్కడ చేసిన వాటిని కూడా అందరినీ కూడా క్రమబద్ధీకరణ చేస్తాం, చట్టబద్ధత కల్పిస్తాం. తద్వారా వాళ్ళు మంచిగా ఇల్లు కట్టుకొని రేపు పొద్దున ఎవరు బెదిరించకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది ఆనాటి ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఒక 1000 రూపాయలు కట్టి ముందు చేసుకోమని చెప్పిన సందర్భంగా ఆ 1000 రూపాయలు కట్టిన తర్వాత ఆనాడున్న ప్రతిపక్ష నాయకులు అనేక మంది కూడా ఏదో దీని మీద ఏదో లక్షల కోట్లు మీరు సంపాదిస్తారు, అది డైరెక్ట్ గా ఎవరికి వస్తుంది? ప్రభుత్వానికి వస్తుంది. ప్రభుత్వానికి ఎంత ఫీజు ఉన్నా కూడా ప్రభుత్వానికి వస్తుంది. కొంతమంది గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకున్నారు, కానీ కొంతమంది గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా లేకుండా చేసిండ్రు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ముందు ఎల్ఆర్ఎస్ ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ప్రభుత్వ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ఆనాడు ఎల్ఆర్ఎస్ పద్ధతిని కాంగ్రెస్ నాయకులు కోర్టుకు పోయి కల్లబొల్లి ప్రజలకు హామీలు ఇచ్చారని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చి రాగానే ఇప్పుడు మాట మార్చి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పై కోట్ల రూపాయలు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.